ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 250 సంవత్సరాల తరువాత 4 సంవత్సరాల తరువాత అక్కడ ఒక దర్గా నిర్మించారు. దర్గా నిర్మించాడు. అండ్ తర్వాత 1703లో సార్ ఆ స్థానికంగా ఉండేటటువంటి ట్రైబల్స్ అండ్ మరాఠా వాళ్ళు వీళ్ళు కలిసి ఆ రాజ్యాన్ని మళ్ళా చేజిక్కించుకున్నారు. అయితే మన వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఆక్రమించుకున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ పాత చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని నాశనం చేయాల, ధ్వంసం చేయాల. వాళ్ళు చేసినటువంటి అది తప్ప లేదా వాళ్ళ గొప్పతనమా అని నేను చెప్పదలుచుకోలేదు కానివ్వండి. వాళ్ళు మతం మారిన వాళ్ళని మళ్ళా గర్వాపసి చేయలేదు. ఇన్ ఎడిషన్ వాళ్ళు మన దేవాలయాల్ని ధ్వంసం చేసి కట్టినటువంటి మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ధ్వంసం చేసి మళ్ళా దేవాలయాలు కట్టలేదు, పునర్నిర్మించలేదు. ఇది మన పూర్వపు రాజులు, గెలిచిన రాజులు చేసినటువంటి నేనైతే మహా తప్పిదమనే అంటాను సార్. వాళ్ళ ఉదారవాదమే చెడిపింది. అది ఉదారవాదం అని మనం ఈ రోజు అనుకుంటున్నాం. కానీ చూడండి ఈనాటికి ఎంత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తున్నాం. ఈ ఉదారవాదం ఎక్కడి దాకా వచ్చిందనంటే 1947లో మన దేశం రెండుగా చీలిపోయిన తర్వాత, ఒక దేశం ఇస్లామిక్ దేశంగా మారిన తర్వాత ఇంకా ఈ ఉదారవాదాన్ని పట్టుకొని మనం ఊగులాడుతూ నాశనం అయిపోతున్నది కాదా సార్. తర్వాత 1826లో ఈ భోజశాల బ్రిటిష్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళింది. బ్రిటిష్ వాళ్ళల్లో లార్డ్ కర్జన్ మీకు తెలిసే ఉంటది, వినే ఉంటారు లార్డ్ కర్జన్ సార్. ఈ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు కారకుడు చేసినటువంటి వాడు. అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. అయితే లార్డ్ కర్జన్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అతను ఈ ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని కాపాడడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అది మరి దోచుకోవడానికి చేశాడా లేకపోతే దేనికి చేశాడా అనేది పక్కన పెడితే, ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి పూజింపబడుతున్నటువంటి సరస్వతి విగ్రహాన్ని సార్ దాన్ని లండన్ మ్యూజియం కి తరలించారు. ఆ తరువాత 1951లో హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఈ రెండు ఈ ఆలయాన్ని గురించి జనజాగరణ చేయడం మొదలుపెట్టాయి సార్. 1961లో విష్ణు శ్రీధర్ వాకండ్కర్ అనే హిస్టోరియన్ లండన్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సరస్వతి విగ్రహం భోజశాలలోని విగ్రహమే అని నిర్ధారణ చేశాడు. 1962లో ముస్లింలు, అంటే అప్పటిదాకా అక్కడ నమాజులు జరగలేదు. ఎప్పుడు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు 1714లో 62 వరకు అక్కడ నమాజులు జరగల. ఎప్పటి నుంచి సార్? 1714 నుంచి 1961 వరకు అక్కడ నమాజ్ జరగల. 1962లో ముస్లిం పెద్దలు అక్కడ మాకు నమాజ్ చేసుకునే అధికారం ఇవ్వండి అని చెప్పి అడిగారు. తర్వాత 1994లో మన వాళ్ళు అక్కడ సరస్వతి వందనం అండ్ హనుమాన్ చాలీసా ఈ రెండు చదవడం మొదలు పెట్టారు 94లో. అప్పటి వరకు దానికి ముందు జరిగినటువంటి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. 1961లో నమాజ్ చేసుకోవాలనేటువంటిది వీళ్ళ యొక్క ప్రతిపాదన. సో దాని తర్వాత ఏమైంది సార్? అది 1963లో అక్కడ ఒక దౌర్భాగ్యుడి పాలన మొదలైంది. వాడి పేరు దిగ్విజయ్ సింగ్ సార్, కాంగ్రెస్ నాయకుడు. వాడు ఈ పూజలు అంటే సరస్వతి పూజలు ఇవి జరగడానికి వీల్లేదు, ముస్లింలు ప్రార్థన చేసుకోవచ్చని వాడు ఆర్డర్ పాస్ చేశాడు 63లో. అప్పటి నుంచి అక్కడ
సంవత్సరానికి ఒక్కసారి వసంత పంచమి రోజున ఆ భోజశాలలో మన వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. సార్ అయితే మనది తిథుల ప్రకారం కదా, అవును. వాళ్ళది ప్రతి శుక్రవారం. వాళ్ళు ప్రతి శుక్రవారం వచ్చి నమాజ్ చేసుకునేవాళ్ళు. సార్ ఈ మనం వసంత పంచమి రోజు ఒక్కరోజు మాత్రం సంవత్సరానికి ఒక్క రోజే, సంవత్సరానికి ఒక్కరోజు మనం పూజలు చేసుకునేవాళ్ళం. ఇలా జరుగుతూ ఉండింది. కానీ మనం ఊహించని ఇంకొక సమస్య ఎదురైంది. అదేమిటంటే శుక్రవారం నాడే వసంత పంచమి వస్తే వాళ్ళు మనం ఒకటే రోజు చేసుకోవాలి. అటువంటి సమయాలలో హిందువులు పూజ చేసుకోవడానికి లేదు అని దిగ్విజయ్ సింగ్ తీర్పునిచ్చాడు. అంటే మీరు ఆర్డర్ పాస్ చేశాడు సార్. 1997లో దిగ్విజయ్ సింగ్ చేసిన నిర్వాహకం ఇది. 1962 నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. కానీ పూజలు చేయడాలు ఇవన్నీ లేవు. వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు, మన వాళ్ళు పూజలు చేయడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేసేదానికి వచ్చినప్పుడు మన వాళ్ళు అడ్డుకునేవాళ్ళు, మన వాళ్ళు పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్డుకునేవాళ్ళు. ఇవి జరుగుతూ వచ్చినాయి. 1997లో మే 12న దిగ్విజయ్ సింగ్ వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చి మనల్ని బయటకు దోశాడు. యాక్చువల్ గా ఇది ఏఎస్ఐ స్థలం. మీరు బాగా మనకు మన పివి నరసింహారావు గారి సమయంలో ఒక చట్టం తీసుకొని వచ్చారు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. 1992 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం 1947 నాటికి ఏ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చరే ఉండాల సార్. అక్కడ ఎవరు పూజలు చేస్తుంటే, ఎవరు నమాజులు చేస్తుంటే వాళ్లే చేసుకోవాలా. దాన్ని చేంజ్ చేయడానికి లేదు అనేది ఆ చట్టం. కానీ అవి ఏఎస్ఐ ఇవి ఏవైతే ఉన్నాయో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తించదు. ఇది ఇది ఏఎస్ఐ స్థలం. ఇది ఏఎస్ఐ. ఓకే, ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా. సో 2013లో ఒకసారి, 2016లో ఒకసారి శుక్రవారం నాడే వసంత పంచమి వచ్చింది. గొడవలు స్టార్ట్ అయినాయి. సో చాలా మంది చనిపోయారు. చాలా మంది మన వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ముస్లిం చనిపోయారు. సో ఇంత పోరాటాలు జరిగినాయి ఆ ప్రదేశం కోసం. తర్వాత కోర్టు వ్యవహారాలు మొదలైనవి. ఈ కోర్టు వ్యవహారాలలో ఏ కోర్టు అంటే అదే మన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇక్కడ సర్వే చేయాలా అని ఒక తీర్పునిచ్చింది. ఒక తీర్పునిస్తే అంటే ఏ విధమైన సర్వే సార్? అది హిందూ దేవాలయమా, దర్గా అనేది డిసైడ్ చేయడానికి ఒక సర్వే నిర్వహించినప్పుడు నిర్వహించమని చెప్పింది కోర్టు ఇచ్చింది ఆర్డర్. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎప్పుడు సార్? ఏ సంవత్సరం? ఇది 2003. 2003. తర్వాత అది సరైన తీర్పు కాదని ముస్లింలు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఈ వివాదం మీరు హైకోర్టులోనే తేల్చుకోమని మళ్ళీ వెనక్కి పంపించారు. హైకోర్టు అక్కడ 98 రోజులు ఆ సర్వే జరిగింది. ఇరుపక్షాల వాళ్ళు, అటు ముస్లింలు ఇటు హిందువుల ప్రతినిధులు సమక్షంలో ఆ సర్వే జరిగింది. ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ సర్వే జరిగింది. అక్కడ వాళ్ళు 1200 పేజీల రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇది ఏ సంవత్సరం సార్? 2003లోనే. 2014 వరకు జరిగింది ఇది. 2014 వరకు ఈ తంతు జరిగింది. అంటే వాళ్ళు, మీకు తెలిసిందే కదా అదే కోర్టు వ్యవహారాలు ఎట్లుంటాయి అనేది. సో అంటే ఇంకా అది చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పెద్దది అవుతుంది. ఆర్డర్ చాలా పెద్దది అవుతుంది. మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
తర్వాత ఉమ్, ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత ఉమ్, కోర్టు ఆ ఏఎస్ఐ రిపోర్టుని ఉమ్, అండ్ హిందువుల క్లెయిమ్స్ ని ఉమ్, వీటిలన్నిటిని పరిశీలించిన తర్వాత ఉమ్, నిన్నటి రోజున ఉమ్, కోర్టు తీర్పిచ్చింది. సార్. హిందూ దేవాలయం ఉమ్, హిందూ దేవాలయమే ఉమ్, కాబట్టి ఇది ఇక్కడ దీని మీద హిందువులకు హక్కు ఉన్నది. ఉమ్, ఇక్కడ నమాజు చేసుకోవడానికి లేదు. ఆ, వాళ్ళు కోరితే ఉమ్, ప్రభుత్వం వాళ్లకు వేరే స్థలాన్ని కేటాయించవచ్చు. అంతేకాకుండా ఉమ్, ఇంకా ఒక మంచి మాట చెప్పింది ఉమ్, హైకోర్టు. ఉమ్, ఏమని చెప్పింది అంటే ఉమ్, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉమ్, ఇంగ్లాండ్లో ఉన్న సరస్వతి విగ్రహాన్ని, ఉమ్, మ్యూజియంలో ఉన్న సరస్వతి విగ్రహాన్ని మరలా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి ఉమ్, అని తీర్పునిచ్చింది. ఉమ్, ఉమ్, ఇది రామజన్మభూమి తీర్పు అంతటి గొప్ప తీర్పు ఇది. తీర్పు సార్. వీళ్ళు మళ్ళా ఉమ్, సుప్రీంకోర్టు పోతామని అంటున్నారు. ఉమ్, సుప్రీంకోర్టుకు పోయినా సరే ఉమ్, అక్కడ జరిగేది ఇదే. ఆ, కారణం ఏంటంటే ఇట్ వోంట్ కమ్స్ అండర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఉమ్, ఉమ్, కారణం అది ఏఎస్ఐ స్థలం, ఉమ్, ఉమ్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థలం. సార్. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. ఉమ్, సో ఈ తీర్పు హిందువుల యొక్క ఇప్పుడు దేశం మొత్తం మీద అండి 36,000 దేవాలయాలు ఉమ్, ధ్వంసం చేయబడ్డాయి.